తెలివి లేక దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటూ ఇదే తెలివి అని చెప్పుకోవడం అనేది సిగ్గుచోటి అనిపించట్లేదా? పోనీ నీ పుట్టుక ఎక్కడ? కాంగ్రెస్ పార్టీనే కదా. ఇలా నేను ఒరిజినల్ బీజేపీ నాయకులు అని చెప్పి గింజుకుంటే ఎవరికి తెలియంది డిఎస్ గారి రాజకీయ ప్రస్థానం ఎక్కడ ఉంది? ఆయన లేకపోతే మీ బతికి ఎక్కడుంది? కాబట్టి ఇక్కడ అమ్మపాలు దాగి రొమ్ము గుద్దినట్టు మీరు ఇక్కడ సర్వీస్ చేయాలి. డిఎస్ గారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించింది, బీసీలకు ఆ స్థాయి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది ఇక్కడ నువ్వు సర్వీస్ చేయాల్సింది పోయి నీ కెరీర్ కోసమని స్వార్థం కొరకు అక్కడ కూడా కిరాయికి పోయినట్టే కదా బీజేపీకి. నువ్వేమన్నా బీజేపీ ఫక్తు లీడరు నువ్వేమన్నా? నువ్వు కూడా నీ రాజకీయ అవకాశం కొరకు దేబీరించడానికి బీజేపీ నిన్నేదో బీజేపీ నాయకుడు అని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటారు అనుకోకు, లేకపోతే తెలుగు ప్రజలు కూడా నేను అనుకోను. ఎందుకంటే డిఎస్ కొడుకు అనే ముద్రనే, డిఎస్ గారికి మీరు కొడుకు కాకపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడిది? రాజకీయ భవితం ఏంటిది అసలు? కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది.